నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ చక్రధర్. ఇవాళ కొత్తగా వచ్చిన మార్కెట్లో ఎన్ఎఫ్ఓస్ చూద్దామండి. న్యూ ఫండ్ ఆఫర్స్. అబాకస్ వాళ్ళ నుంచి ఒక ఎన్ఎఫ్ఓ వచ్చింది, అలాగే మనకి ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా ఒక ఎన్ఎఫ్ఓ వచ్చింది, అలాగే ఎప్పుడు ఉన్న కెనరా రిబికో వాళ్ళది కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే వచ్చింది మనకి ఎన్ఎఫ్ఓ. అయితే చూడండి, చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటక్, టాటా అనుకుంటారు తప్ప అలాగే కాకుండా కొత్తగా వస్తున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా చాలా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే మీకు కోలో చూస్తే ట్రస్ట్ వాళ్ళది చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ 1 year తీసుకుంటే ఇండియాలో ఏదన్నా స్మాల్ క్యాప్ ఫండ్ మంచి రిటర్న్ ఇచ్చింది అని చూస్తే అది ట్రస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ రిటర్న్ బాగా ఇచ్చింది. ఇది 2021 నుంచి కూడా వాళ్ళకి ట్రస్ట్ స్టార్ట్ చేసింది. సో స్టార్టింగ్లో వాళ్ళు లిక్విడ్ ఫండ్స్లో వచ్చారు, తర్వాత ఫ్లెక్సీ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, ఇప్పుడు వచ్చింది మనకి మిడ్ క్యాప్లో వచ్చింది. ఇది మనకి 27th February నుంచి స్టార్ట్ అయ్యి March 13th 2026 దాకా కూడా ఎన్ఎఫ్ఓ పీరియడ్లో ఉంటుందండి. సో చాలామంది మేము చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్ రికమెండేషన్ చేసేది ఏంటంటే, కేవలం టాప్ బ్రాండ్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ హౌసెసే కాకుండా లైక్ ఆదిత్య బిర్లా కానివ్వండి, అట్లాంటి వాటి కాకుండా ఇట్లాంటి కొత్త కంపెనీస్ కూడా కొంత పోర్ట్ఫోలియోలో చోటు ఇవ్వండి. సో అలా కనుక మీరు కేటాయిస్తే కొంత అమౌంట్ ఇలాంటి కొత్త మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో మీకు ఏంటంటే కార్పస్ చాలా చిన్నగా ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే మనం చూస్తే ఆల్రెడీ చాలా ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి తీసుకుంటే 1 lakh crores దాటిపోయింది వాటి సైజు. సో ఇందులో కొత్తగా వస్తున్న ఫండ్ హౌసెస్లో ఏంటంటే అంత సైజ్ వాల్యూమ్స్ ఉండవు. సో కాబట్టి ఇందులో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్లు అయితే ఉంటారు. ఎవరైతే సుదీర్ఘంగా ఒక ఎస్బీఐలో కానివ్వండి, హెచ్డిఎఫ్సిలో కానివ్వండి, ఐసిఐసిలో కానివ్వండి వర్క్ చేసి ఒక 20 years ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఇట్లాంటి ఫండ్ హౌసెస్లో వాళ్ళు జాయిన్ అవుతారు. మనకు చూస్తే నిప్పాన్ నుంచి కూడా చాలా మంది ఫండ్ మేనేజర్లు జాయిన్ అయ్యారు. సో ఇందులో మీరు చూస్తుంటే అబాకస్ స్మాల్ క్యాప్ వచ్చింది. అబాకస్ అంతకుముందు ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్లోకి వచ్చింది. అబాకస్ అనగానే అందరూ తెలుసు, సునీల్ సింఘానియా. సో ఫౌండర్ దానికి వచ్చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ ఇండియాలో. సో అలాంటి మంచి ఫండ్ మేనేజర్లు స్టార్ట్ చేసే కంపెనీస్ ఇవన్నీ కూడా. అలాగే క్యాపిటల్ ఇండియా కూడా వచ్చింది మనకి ఫండ్ హౌస్గా. సో అట్లాగే మనకి హిల్లాయిస్ ఫండ్ హౌస్ ఉంది. సో చాలా వైట్ ఓక్ ఫండ్ హౌస్ మనం చెప్తూనే ఉంటాం జనరల్గా చేయమని. సో చాలా మందికి ఇట్లాంటి ఫండ్ హౌసెస్ ఉన్నాయని కూడా తెలియదండి. మనకి ఇండియాలో వచ్చే దగ్గర 50 కంపెనీస్ ఉన్నాయి. ఆ 50 కంపెనీస్లో చూస్తే కూడా కొత్తగా ఆల్మోస్ట్ 2 years నుంచి కూడా ఇండియాలోకి వచ్చినవి ఏమన్నా అంటే అది ఒక 10 కంపెనీస్ అయితే కొత్తగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ జియో ఫైనాన్స్ వాళ్ళు కూడా మనకి ఎన్ఎఫ్ఓ వచ్చింది లాస్ట్ ఫ్లెక్సీ క్యాప్ కింద. సో ఇలా కొత్తగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు అవుతాము. సో ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ ఫండ్స్ అయితే ఉన్నాయో ఆల్రెడీ ఎస్బీఐ వాళ్ళది కానివ్వండి, ఐసిఐసిఐ వాళ్ళది కానివ్వండి, హెచ్డిఎఫ్సి వాళ్ళది కానివ్వండి, యాక్సిస్ వాళ్ళది కానివ్వండి, చాలా ఏఎంఎస్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఓవర్లోడెడ్ అయిపోయినాయి ఫండ్స్ అన్ని కూడా. సో దాంతో మనకి రిటర్న్స్ తగ్గే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇండియాని మనం చూసుకుంటే ఇప్పుడు అంతా అక్యుములేషన్ పార్ట్ అంటారు. అంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే దశ ఇది. ఇక్కడి నుంచి రాబోయే ఒక 20 years తర్వాత అందరూ విత్డ్రా చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ మ్యారేజ్ కోసము, సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ఇది. సో ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో ఏంటంటే మనకి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఉంటుంది తప్ప మనకి అంత రిటర్న్స్ మనకి చూస్తే ఎప్పటిగా ఉండదు. మనకి ఎప్పుడైతే 20 years తర్వాత అందరూ రిడీమ్ చేస్తుంటారో వరుస పెట్టి, అప్పుడు మీకు ఏంటంటే మార్కెట్ చాలా డౌన్ఫాల్ అవుతుంది. అట్లాంటి టైంలో వాల్యూమ్స్ ఎక్కువ ఉన్న ఫండ్ హౌసెస్ మీకు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం చూడండి, మనం అనుకుంటున్నాము పారాక్వరీ ఫ్లెక్సీ క్యాప్ అన్ని బాగున్నాయని, కానీ అవన్నీ ఒక 10 years బ్యాక్ 10 rupees ఎన్ఎఫ్తో స్టార్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిండాల్సింది, బాగుండేది అనుకుంటాం. సో అట్లాగే ఇప్పుడు వస్తున్న కొత్తగా ఎన్ఎఫ్ఓస్ ఏవైతే ఉన్నాయో మీకు అబాకస్ కానివ్వండి, అలాగే చూస్తే మీకు ట్రస్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు 10 rupees ఎన్ఎఫ్తో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత వాటి ఎన్ఐవిస్ మీకు చూస్తే మీకు 1000 rupees, 500 rupees అలా అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నావ్స్ ఏవైతే ఉన్నాయో 1000 above, అవి మీకు రిటర్న్స్ తక్కువ ఇస్తాయని చెప్తున్నాను. సో కాబట్టి ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రెండు కూడా మంచి ఆప్షన్స్ మనకి మార్కెట్లో వెల్త్ బిల్డ్ చేయడానికి. సో కాబట్టి ఒక లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది తప్పకుండా చెప్తున్నాను. సో అబాకస్ స్మాల్ క్యాప్ కానివ్వండి, ట్రస్ట్ మిడ్ క్యాప్ కానివ్వండి, రెండు కూడా మంచి ఫండ్స్ అని చెప్తున్నాను. సో అదండి మనకు వచ్చే ఎన్ఎఫ్ఓస్. మనకి అలాగే కెనరా రిబికో వాళ్ళది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది. అది కూడా ఎన్ఎఫ్ఓ వచ్చి మనకి దగ్గర March 13th 2026 దాకా ఉంది. సో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే మీకు తెలుసు అంత ప్రామినెంట్గా ఉంటాయి. మనకి బ్యాంక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఎన్ఈఎఫ్బిసి అంటే మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కింద వచ్చి మనకి బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, చోళమండలం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. సో మేము చూస్తే ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఒక మంచి పోర్ట్ఫోలియో చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మనకి ఏంటంటే ఒక సెక్టర్ ఫండ్స్ పెట్టుకోవాలి అంటే కనుక ఏదైనా మంచి సెక్టర్ ఇండియాలో ఏదైనా ఉంది అంటే కనుక అది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఎంత ఈక్విటీ మార్కెట్ ఉందో అంత ఈక్వల్గా లోన్ మార్కెట్ కూడా ఉంది. సో లోన్ మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది ఇండియాలో, ఫర్ ఎవర్గా ఉంటుంది గ్రీన్. కాబట్టి మనకి ఇది కూడా మంచి ఎన్ఎఫ్ఓ కింద చెప్తున్నాను. సో అబాకస్ స్మాల్ క్యాప్ కానివ్వండి, అలాగే ట్రస్ట్ మిడ్ క్యాప్ కానివ్వండి, కెనరా రిబికో వాళ్ళది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, ఈ మూడు కూడా ఇప్పుడున్న వాటిలో ది బెస్ట్ ఎన్ఎఫ్ఓస్ కింద చెప్పొచ్చు. థ్యాంక్ యూ.